హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఫస్ట్ సర్వీస్ అయితే ఇవ్వబోతున్నాము. మొత్తానికైతే బండి 1000 కిలోమీటర్లకు సర్వీస్ ఇవ్వంటారా నాయన అంటే నేను 1260 కిలోమీటర్లు తిప్పినా ఇంకా ఇవ్వలేదు. అండ్ ఈ రోజు అయితే స్లాట్ అయితే బుక్ అయ్యింది, వెళ్ళి సర్వీస్ అయితే ఇద్దాము. ఈ రోజు చెక్ చేద్దాము ఒక ఆన్ యావరేజ్ గా ఒక నార్మల్ గా మన వ్యాగనర్ కి ఎంత ఫస్ట్ సర్వీస్ అవుతుందని. నాకైతే 2018 లో నేను గ్రాండ్ ఎయిటీన్ తీసుకున్నా. అప్పుడు ఫస్ట్ సర్వీస్ ఎంత అయిందంటే దానికి 2500 వరకు అయ్యింది. ప్లస్ 2000 అయితే ఇది కూడా యాడ్ చేసిన అనమాట. దాని పేరేమంటారు, మన కింద వాటర్ ప్రూఫింగ్ ఉంటుంది కదా, దాని పేరు మర్చిపోయింది సడన్ గా. ఏమంటారు దాని పేరు, అదే యాంటీ రస్ట్ కోటింగ్. అప్పుడు 2000 ఉండే, ఇప్పుడు 3000 అట్లా అయింది. కానీ అప్పట్లో 2000 అది కూడా చేయించిన. మొత్తానికి అయితే ఫస్ట్ సర్వీస్ లో 4000 అయితే పోగొట్టుకున్నా. కానీ మనం ఇప్పుడు అంత బడ్జెట్ ఎందుకు పెట్టాము, ఎందుకంటే ఇది కమర్షియల్ వెహికల్ కదా. కమర్షియల్ వెహికల్ పరంగానే వాడుకోవాలి, ఇదే డబ్బులు సంపాదించాలి, ఇదే దీనిపైన ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలన్నమాట. ప్రస్తుతానికి అయితే వెళ్దాం పదండి. ఆర్కేఎస్ మోటార్ లోనే బండి కొన్నా, అక్కడనే సర్వీస్ చేయాలి ఇప్పుడు మనము. ప్రస్తుతానికి అయితే స్టార్ట్ అయిదాం పదండి. ఇటు కాకుండా ఆపుతారు కదా, యా మంచిగా ఆపంటాను ఆయన అంటే నాకు భయం అవుతుంది. వెనకల బైక్ వాళ్ళని చూస్తే మార్నింగ్ టైం మళ్ళీ నన్ను చెడు ఏడు గుద్దుతారా అని. దీంట్లో ఫస్ట్ సర్వీస్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే చెప్తూ చూడండి. క్లచ్ తొక్కుతుంటే టక్ టక్ అని సౌండ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది స్టీరింగ్ రెస్పాన్స్ అంత పర్ఫెక్ట్ గా లేదు, కొంచెం చైన్ వస్తుంది ఎక్కువసేపు స్టీరింగ్ తిప్పితే హార్డ్ అయిపోతుంది. ఇంకోటి ప్రాబ్లం ఏముంది అంతే, ఇంకేం లేవు. ఫస్ట్ గేర్ పడ్డానికి కొంచెం ఏడిపిస్తుంది ఇది. నాకు తెలిసి ఫస్ట్ సర్వీస్ లో గ్రీజింగ్ అవన్నీ ఏమైనా చేస్తారేమో చూడాలి. పెడతానైతే పెడతా, సాయంత్రం వరకు ఎంతవరకు కవర్ చేస్తారనేది అయితే తెలుస్తుంది. చేసిన ఇప్పుడు ఈడ ప్రాసెస్ స్టార్ట్. మొత్తానికైతే వెహికల్ సర్వీస్ అయితే కంప్లీట్ అయింది. నేను పోయి లోపల పడుకున్నా అనమాట. పడుకునే వరకు చేసేసారు, ఏం పెద్దగా ఏం చేయలేదు. ఫస్ట్ సర్వీస్ లో అన్ని చెకప్లు, వాటర్ ఫ్లూయిడ్లు అవన్నీ రీఫిల్ చేసారు అనమాట. ఇంకా పెద్దగా ఏమైతే చేయలేదు అనమాట. అండ్ దీనికి 300 రూపీస్ ఛార్జ్ చేసారు. బిల్ వచ్చినప్పుడు చెప్తా అది ఏమేమి చేసారు. ముందర ఇంజన్ లో ఫ్లూయిడ్స్ అవి ఇవి ఇంజన్ చెకప్ అవే చేసారు. ఇంకా ఇక్కడ ఎందుకు పెట్టారంటే కొంచెం షైనర్లు పెట్టి బాగా నీట్ గా చూపెట్టడానికి, అది మ్యాటర్. డ్రాప్లెట్స్ ఉన్నాయి, మనమే చేసుకోవాలి ఇవన్నీ. మొత్తం చూడండి, మొత్తం చిన్న చిన్న డ్రాప్లెట్స్. క్లీనింగ్ ఇంత దరిద్రంగా ఉందంటే ఇంకా సర్వీస్ ఏమి ఇస్తాను నేను. ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారు ఏందో. ఇక్కడ చూడండి వాటర్ అట్లే స్టాగ్నెంట్ అయి ఉంది. ఇక్కడైతే ఫుల్ స్టాగ్నెంట్ అయి ఉంది. దీనిపైన వీళ్ళ క్లీనింగ్ ని బట్టి అర్థమవుతుంది సర్వీస్ ఎలా చేస్తారు అనేది. ఇక్కడ దీని లోపల ఉంది, అక్కడ లోపల బేలో ఉంది వాటర్. నెక్స్ట్ టైం ఇక్కడ రావద్దని ఫిక్స్ అయింది. ఇక్కడ చూడండి ఎంత ఇది ఉంది. ఇంకా కెమెరాలు కనిపించదు కానీ కళ్ళతోనైనా ఘోరంగా కనపడుతుంది. మళ్ళా ఏమైనా ఇవ్వండి పైసలు తీసుకోవడమే, ఇది కంపెనీ పేరు. వాటర్ తాగాను. ఇంకే నేను వెనకాల తోడిపించినందుకన్నా తీసిండు వాడు. నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ అవ్వలేదు అసలు. ఇలాంటప్పుడు ఎక్సలెంట్ రేటింగ్ ఎట్లా ఇస్తాం మీరే చెప్పండి. నీళ్ళు మొత్తానికైతే ఫస్ట్ సర్వీస్ అయితే అయిపోయింది. 278 రూపీస్ అయితే ఛార్జ్ అయింది. ఇంకా మధ్యలో వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటా అది ఇచ్చుకుంటా వచ్చే వరకు వీళ్ళకి కొంచెం ఖర్చు అయితే అయ్యింది. 90 రూపీస్ వరకు అయితే అయింది. 20 రూపీస్ ఇచ్చుకుంటూ వచ్చిన. అండ్ ప్రెసెంట్ అయితే ఓవరాల్ నాట్ సో గుడ్, నాట్ సో బ్యాడ్. ఇంకా ఇది ఫస్ట్ సర్వీస్ మనం లెక్క వేయలేము. ఇంకా నార్మల్ సర్వీస్ ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది అయితే చూద్దాము. ఆయిల్ చేంజ్ అప్పుడు ఎంత ఖర్చు అవుతుంది. నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి 5000కి అయితే రావాలంట. ఇంకా మనకు ట్యాక్సీ బండి ఉంది కదా, ఫాస్ట్ ఇలా 5000కి అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ 10,000కి అయితే ఇవ్వాలంట. ముందులాగా మాన్యువల్ బుక్లు అయితే ఇవ్వట్లేదు. ఏంది ఏం ప్రాసెస్ అనేది అయితే తెలుస్తలేదు. ప్రెసెంట్ అయితే ఒకసారి షోరూమ్ పోయి నెంబర్ ప్లేట్ గురించి ఒక
మాట్లాడి వెళ్దాము. అక్కడైతే రికార్డింగ్ చేయను. అండ్ ఇప్పటికైతే ఇంతటితో ఈ చిన్న బ్లాగ్ అయితే ఎండ్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్. బై బై. మీట్ యూ నెక్స్ట్ బ్లాగ్.